తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వైవిధ్యమైన కథల హవా నడుస్తోంది. అయితే గత కొంతకాలంగా మలయాళ చిత్రాల ప్రభావం తెలుగు ప్రేక్షకులపై ఎక్కువగా ఉందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఒక వేడుకలో యంగ్ డైరెక్టర్ యదువంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారిక కొణిదల నిర్మాతగా యదువంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బరి. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా యదువంశీ మాట్లాడుతూ మలయాళ సినిమాలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. మలయాళం సినిమాల గురించి ఇక మాట్లాడక్కర్లేదు సార్, మేం తీస్తాం. మన సినిమాలు, మన కథలు, మన ఎథిక్స్, మన వాల్యూస్తో మెయిన్ సినిమాలు తీయగలం. అది నేను తీసి చూపిస్తాను అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం డబ్బింగ్ సినిమాలపైనే కాకుండా మన మూలాల్లో ఉన్న కథలను వెలికి తీసి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లగలమని ఆయన ఉద్ఘాటించారు. దర్శకుడు యదువంశీ తన ప్రసంగంలో కేవలం తన గురించి మాత్రమే కాకుండా పరిశ్రమలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది ప్రతిభావంతుల గురించి మాట్లాడాడు. నాలాగే చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు, నిహారిక గారి లాంటి నిర్మాతలు ఉన్నారు. ఇంకా ఛాన్స్ రాక చాలా మంది కృష్ణానగర్లోనే ఉండిపోయారు. నాకు ఛాన్స్ దొరికింది, నేను ఏంటో చూపించుకోబోతున్నాను. మనకి మలయాళం అవసరం లేదు, మనమే అక్కడికి వెళ్దాం అనే మాటలు టాలీవుడ్లోని కొత్త దర్శకులలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణానగర్లో ఏళ్ల తరబడి కష్టపడుతున్న యువతకు ఈ మాటలు ఒక ఊరటనిచ్చేలా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ముందే యదువంశీ ఇంత ధైర్యంగా మాట్లాడడం విశేషం. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేయడంలో ఆయన యువ దర్శకులు సిద్ధంగా ఉన్నారనే సాంకేతికాన్ని ఈ వేదిక ద్వారా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారన్న విషయం తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు కావాల్సింది స్వచ్ఛమైన మన మట్టి కథలు. అప్పుడప్పుడు పరభాషా చిత్రాల ప్రభావం ఉన్నప్పటికీ మన మేకర్స్ తలుచుకుంటే అంతకంటే గొప్ప సినిమాలు తీయగలరని యదువంశీ మాటలు నిరూపిస్తున్నాయి. బరీ సినిమాతో ఈ యంగ్ డైరెక్టర్ బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనం సృష్టిస్తారో వేచి చూడాలి. ఈ సినిమాను నిహారిక కొణిదల నిర్మిస్తుండగా ఇందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు.